జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నేను అసెంబ్లీకి వెళ్తే ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి మాట్లాడడం కానీ, అలాగే ఈరోజు వాక్ స్వాతంత్రం లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న కార్యకర్తల్ని అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కానీ, చీకటి రోజులు చీకటి పాలన సాగుతుందని చెప్పేసి ఆయన అనడం కానీ ఎలా చూస్తారు అసలు? చీకటి రోజులు అంటే చీకటి రోజులు ప్రజలకు కాదు, ప్రజలకు అనేది వెలుగు వచ్చింది. చీకటి రోజులు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటావా, ఇప్పుడు నేను కనుక వెళ్తే ర్యాగింగ్ చేస్తారంటే మేము ఇవాళ ఒక పని చేస్తున్నాం, ఒక డెవలప్మెంట్కి పోలవరం ప్రాజెక్టుకి నిధులు తెచ్చాము, ఆ నిధులు ఇంత క్రితం నువ్వెన్ని తెచ్చావని చెప్పి ఒకదానికొకటి వేరియేషన్ చేసి మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి నీ దగ్గర సమాధానాలు లేవు, దాన్నే ర్యాగింగ్ అనుకుంటున్నావు నువ్వు. అట్లా కాకుండా నేను ఇది నిధులు తెచ్చాను, నా హాయంలో ఇంత పూర్తయింది ఇంత అని చెప్పి ఒక డేటా చూపించితే కనుక అదేం ఉండదు. నీ ఉలుకు నువ్వే బయట వేసుకుంటున్నావు. నేను చేసిన తప్పులన్నీ అక్కడికి పోతే మరి మీడియా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూస్తుంది, నేను చేసిన పాలన ఎంత చీకటి రోజులుగా ఉండయో చూస్తారని చెప్పేసి నీకు నువ్వు అభూత కల్పన చేసుకొని నువ్వు రావటమే. కానీ పోయినసారి నువ్వు అసెంబ్లీకి వచ్చినప్పుడు నిన్ను రాచమర్యాదలతో నిన్ను ఏదో గేటుకు తీసుకెళ్లాలంటే కాదు, ఈ గేటుకే తీసుకురండి, ప్రతిపక్ష నాయకుడిని అవమానించొద్దని చెప్పిన ఘనత చంద్రబాబు గారిది. అట్లా విలువలు విశ్వసనీయత గురించి చెప్పే హక్కు ఆయనకైతే మాత్రమే ఉంది, నీకేమాత్రం లేదు. నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడతాయి. ఇప్పుడు అందరూ ఏకమయ్యారు, ఇది చీకటి పాలనగా ఉందని అనుకుంటున్నావు. చీకటి పాలన జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. ప్రజల్లో కూడా ఎప్పుడైతే వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళలో పోస్టులు పెట్టిన వాళ్ళు కానీ వీళ్ళు చేసిన అరాచకాలను కానీ ఎవరైనా సరే వాళ్ళని అరెస్టులు చేసినప్పుడు ఏమన్నా రెవల్యూషన్ వచ్చిద్దేమో, ప్రజల్లో ఏదన్నా గిల్లి మరి వాళ్ళ ద్వారా నేను ఏదన్నా ఇచ్చేద్దామంటే ప్రజలు ఎక్కడికక్కడ స్తబ్దుగా ఉండిపోయారు. మరి ఇంతకు ముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుంది, మరి ఎప్పటికప్పుడు 6 నెలలు కాకసరికే నువ్వు ఆ హామీ లేదు, సూపర్ 6లు అమలుపరచలేదని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద బురదల్తానికి ప్రయత్నించావు. నువ్వు ఎన్ని అమలు చేశావో ఏ వద్దు, కామన్ పీపుల్ తోటి డిబేట్కు రా. దాని ప్రకారం నువ్వు ఎన్నాళ్ళకి మరి 3000 పెన్షన్ చేస్తానన్నప్పుడు అన్నది ఎన్నాళ్ళకి చేశావు, మరి మద్యపాన నిషేధం అనేది ఎంత మాత్రం చేశావో ఇవన్నీ కూడా మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాము. అమరావతి మీద ముందు నీ స్టాండ్ ఏంటి, గెలిచినాక నీ స్టాండ్ ఏంటి, మరి అమరావతి మీద ఏ రకమైన విషయం చిమ్మామో ఇవన్నీ మేము చూస్తూనే ఉంటాము. మా కామన్గా కనీసం జెంట్స్తో కూడా అక్కడ లేడీస్తో మాత్రం వచ్చినా సరిపోద్ది. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది కూటమి ప్రభుత్వం మీద అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన మనసులో వచ్చి ఉంటుంది, ప్రజల్లో అయ్యి ఉండదు. ప్రజలు ఇప్పుడుకి బాగానే ఉన్నారు, బాగా చేస్తుంది, ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి సూపర్ 6 పథకాల్లో గ్యాస్ పథకం ఒకటి అమలు చేశారు, పెన్షన్ పథకం ఒకటి అమలు చేశారు, మరి క్వాలిటీ గల మద్యాన్ని తీసుకొచ్చి టెండర్ పద్ధతి ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం చేకూర్చారో అంత ఆదాయం చేకూర్చారు. ఇట్లా రకరకాలుగా వీళ్ళు చేసిన పనులని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు చేసిన పనులు సిద్ధంగా ఉంటే ఏమి లేదు, ఏదన్నా మాట్లాడంగానే వితండవాదంతో మొదలైంది అనమాట. ఆ పార్టీ యొక్క స్టాండే వితండవాదం. దాన్ని మన సబ్జెక్టుతో మాట్లాడనమాట. ఏదో తిమ్మించేసి పాపం ఏదన్నా జరగంగానే ఇప్పుడు ప్రస్తుతానికి పేరు నాని అని అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేయడానికి వస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. ఇవాళ వర్రా రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేస్తే మరి మేము ఊరుకోము, మరి అతనికి ఏదైనా జరిగితే ఊరుకోము చేయమని అన్నారు. వర్రా రవీంద్ర రెడ్డి మాత్రం రఘురామకృష్ణరాజు గారు చేయలేదా? ఆ రోజు ఆయన తీసుకొచ్చి ఏ ఇది లేకపోయినా కూడా ఆయన తీసుకొచ్చి కొట్టి ఆయన కాళ్ళకు వాతలు చూయించాడు. వెళ్తానే కాళ్ళకు వాతలు చూయించాడు. మరి రిపోర్టుల్లో వచ్చింది. మరి రవీంద్రారెడ్డి వాతలు కానీ ఇవన్నీ ఏం చూయించకుండా ఊరకు ఒక మాట అంటే సరిపోయింది అనుకున్నారా? దాన్ని పట్టుకొని మీరు సాక్షి మీడియా మోగిస్తే సరిపోయింది అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అవకాశం లేదు. ప్రజలను ఒక్కసారి మోసం చేయగలరు కానీ పదే మోసం అయితే చేయలేరు. అది మాత్రం ప్రజలు బాగా గమనించారు. ఇప్పుడే కాదు, ఈసారి నెక్స్ట్ ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావటానికి కూటమి ప్రభుత్వంలో ఆధ్వర్యంలో మళ్ళీ కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి సిద్ధంగా అయితే ఉందని మేము పూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఇవాళ అమరావతికి నిధులు ఇవ్వడానికి వచ్చినప్పుడు మేము 2 సార్లు వరల్డ్ బ్యాంక్ మీటింగ్లో అటెండ్ అయినప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఏమేం చేశారో కూడా ఇట్లా నీళ్ల ముంపు మరి ఎడారి శ్మశానం అని మీరు రకరకాలుగా మాట్లాడిన దానికి కూడా ఒక ఇచ్చేసి ఇప్పుడు నీళ్లు అనేది ఎక్కడా కూడా అమరావతిలో రాజధానిలో నీళ్ల నిల్వ అనేది ఉండకూడదు, వరద ముంపు ప్రాంతం లేకుండా ముందు ఆ పనులు చేయమంటే దానికి నెల రోజుల్లో పనులు ప్రారంభించడానికి సిద్ధపడి ఇప్పుడు ల్యాండ్ సర్వే చేస్తున్నారు. మరి అదేవిధంగా నిన్న 16,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో వరల్డ్ బ్యాంక్ 8,000 కోట్లు, మరి ఏషియన్ బ్యాంక్ 8,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడింది. మరి అదేవిధంగా హడ్కో ద్వారా నిధులు కానీ లేకపోతే జర్మన్ బ్యాంక్ ద్వారా నిధులు కానీ మరి ఇవాళ వచ్చే పారిశ్రామికవేత్తలను చూస్తున్నాం. అనిల్ అంబానీ గారు ఇవాళ ఏదైతే వచ్చి నేను ఇక్కడ
అమరావతిలో కొన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీటింగ్లు అవన్నీ జరుగుతూ ఉండయి. దాన్ని బట్టి కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవటానికి ముందుందని చెప్పి దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందకూడదు, చెయ్యి చాచే ఆలోచనలో ఉండాలి కానీ చెయ్యి పెట్టే ఆలోచనలో ఉండకూడదని ఒక ఆకాంక్షతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి భ్రష్టు పట్టించావు. దాన్ని బాగు చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.